పెద్దలు, సభాధ్యక్షులు శ్రీ మోదుగుల రవికృష్ణ గారికి, పెద్దలు దీక్షిత్ గారికి, గ్రంథకర్త సుశీలమ్మ గారికి, అలాగే గ్రంథాన్ని అంకితం తీసుకున్నటువంటి మా సీనియర్ అధికారి, వారి దగ్గర చాలా కాలం పనిచేశారు, శ్రీ వర్గ తిరుమలరావు గారు, అలాగే మేడం గారు, వేదికను అలంకరించిన మిగతా పెద్దలు, అహ్మద్ శ్రీరేష్ గారు, కడియాల రామ్మోహన్ రాయ్ గారు, అందరికీ మన మిత్రులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, అందరికీ కూడా విజయరావు గారు, కోటేశ్వరరావు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నాకు ఇచ్చిన టైం అయిపోయింది అనుకుంటున్నా. శుభాకాంక్షలు. ముందుగా ఈ సురక్ష కూడా ఒకటి మాట్లాడేసి ఆ తర్వాత కవిత్వం గురించి 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సురక్ష గురించి అంటే మీకు ఒక చారిత్రక తప్పిదం జరిగింది. సురక్ష విషయం హిస్టారికల్ మిస్టేక్. అదేమిటంటే ప్రసాదరావు గారు డీజీపీగా ఉండగా అప్పుడే ఏకే ఖాన్ గారు రిటైర్ అయిపోయారు. ఖాన్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ సురక్షతో గేమ్స్ కాదు, ఇది ఎవరు ఎడిటర్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రసాదరావు గారు దుర్గుణి వేసి ఆలోచించినప్పుడు వర్గ తిరుమలరావు గారి పేరు మొదటగా అనుకున్నారు. సంబంధం కుదిరింది, కానీ ఎవడో ఈలోగా పోయి ఈ కుదిరే పెళ్లిని చెడగొట్టడానికి మనలో సురేంద్ర కుమార్ అని ఒక రచయిత ఉన్నాడు సార్ అని ఒక పుకారు పుట్టించాడు. అది నిజమని నమ్మి ప్రసాదరావు గారు ఆ బాధ్యత నాకు అప్పగించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా సురక్షకి అది మీ అదృష్టం, సుశీలమ్మ గారి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే తిరుమలరావు గారు ఎడిటర్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సుశీలమ్మ గారి వ్యాసాలు మాత్రం వేసేవారు కాదు. అబ్బాయి విమర్శలు వస్తే ఏమని అనుకుంటారు అని చెప్పేసి మనకు అలాంటి భయాలు లేవు కాబట్టి నిర్భయంగా మనం వేసేసుకున్నాం. అప్పటికి నిర్భయానికి కూడా రాలేదు. సో ఇది మన సురక్ష పత్రికకి సంబంధించిన గొడవ. అలాగే సురక్ష పత్రిక అభివృద్ధిలో కానీ దాని ప్రగతి పదంలో కానీ మహిళలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. మేడం గారు మనకి కవిత పరామర్శ రాశారు. అదేవిధంగా ఈ పత్రిక అప్పటికే సురక్ష పత్రిక నా చేతికి వచ్చేసరికి ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోయి సురక్ష కూడా 2 ముక్కలుగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మన పుప్పటి మనం వెలిగించుకునే ప్రయత్నంలో అప్పుడు పుష్ప అని ఒక డిఎస్పీ ఒక ఆవిడ పాపం ఈ ప్రెస్లకన్నిటికీ తిరిగి ప్రింటింగ్ కాస్ట్ కూడా నెలకు ₹1,00,000 ఖర్చు తగ్గే విధంగా చాలా కృషి చేశారు. అదేవిధంగా డిజైనర్స్ని వాళ్ళని పట్టుకొచ్చి పత్రిక ఒక ఈ మొత్తం రూపం మొత్తం మారిపోయింది. అది మారిపోతే అంత నేనేదో చేశానని అనుకున్నాను, వాస్తవంగా చేసినంత వాడు. అలాగే ఈ కంటెంట్లో కూడా కొంచెం ఫ్రెష్నెస్ కావాలని చెప్పి ఈ స్త్రీవాదం, ఫెమినిజం అంటారు. ఆ ఫెమినిస్ట్ రైటర్ ఒకరిద్దరిని సలహాలు తీసుకోవడం జరిగింది. అపర్ణ తోట ఆవిడ, కుక్కలి పద్మ అని. మీ ఐడియాస్ ఏంటో, మహిళలకు ఏం కావాలో మీరే చెప్పండి, నేను చెప్పే కన్నా కూడా అని చెప్పి వాళ్ళ సలహాలు తీసుకోవడం జరిగింది. అట్లాగా కొంచెం ఆ ఫ్రెష్నెస్ కంటెంట్లో కొంచెం తాజాదనం అనేది రావడం సంకల్పించింది. దాంట్లో ఇప్పుడు మేడం అన్నారు, మీరు ఒక్క ముక్క కూడా ఎడిట్ చేయలేదు అని అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సుశీలమ్మ గారి తమ్ముడు సీనియర్ పోలీస్ ఆఫీసరు, మంచి డిసిప్లిన్ వ్యక్తి. అలాగే తండ్రి గారు కూడా డిఎస్పీగా రిటైర్ అయ్యారు. డిఎన్ఏ ఉంది, పోలీస్ డిఎన్ఏ. కాబట్టి కంటెంట్ ఏం రాయాలి, ఏం రాయకూడదు అనేది ఆవిడకి తెలుసు అనేది ఒకటైతే,
రెండవది ఈ ఎడిటింగ్ అనేది నాకు అంతగా పెద్దగా నచ్చని వ్యవహారం. ఆ సయ్యాట నవ్యలో రావడానికి కారణం కూడా అదే. అది స్వాతిలో రావాల్సింది, ఆయన ఏదో నాకు చెప్పకుండా ఒక లైన్ ఎడిట్ చేశాడని నేనేమో పబ్లిష్ చేయొద్దని చెప్పి చెక్ వెనక్కి ఇచ్చి పుస్తకం కూడా వెనక్కి తీసేసుకున్నాను. కొంచెం రచయితలకి ఆ సెన్సిటివ్నెస్ ఉంటుంది. ఏదైనా మనం రాసింది వేరే వాడు దిద్దాడంటే మనకు కొంచెం చిరాకు వస్తుంది. ముందు మర్యాదగా అడిగి పర్మిషన్ తీసుకొని కన్విన్స్ చేసి రాస్తే అది వేరే విషయం. అట్లా చేయకుండా ఆటోక్రాటిక్గా చేయకూడదు. అంటే రచయితలకి గౌరవం ఇవ్వాలి. అంటే నేను రచయితను కాబట్టి బాధపడ్డాను కాబట్టి అందుకే అంటే ఏం కల్పించుకోకుండా ఉన్నదన్నట్టుగా వేసేసాము. సో ఇది సురక్షకి సంబంధించి. అంటే సురక్షలో ఈ ఫీచర్స్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఇది పోలీసు ఫ్యామిలీస్కి చెప్తుంది. ఫ్యామిలీస్లో ఈ ఉమెన్ ఉంటారు, అదేవిధంగా ఈ పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి ఒక క్వాలిటీ కంటెంట్ అందితే అందులో కొంతమంది అయినా దాన్ని గ్రహించే ఆస్కారం ఉంటుంది. వర్షం అనేది ఒక సాగు భూమిలో పెడితే అప్పుడు మంచి పంట వస్తుంది. అంతేగాని సాగు భూమి ఉండి అక్కడ వర్షం పడకపోయినా కూడా అది ఉపయోగం లేదు. అదే వర్షం పోయి రాళ్ళ మీద పడితే కూడా ఉపయోగం. అట్లాగా దాన్ని గ్రహించగలిగే వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు. అది ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మనం వేయడం జరిగింది. అలాగే మనం చదివేదాన్ని బట్టి మన సంస్కారం కానీ మన ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా ఈ మేధో వికాసం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎలాగో ఇది పోలీస్ పత్రిక అని ఆల్రెడీ అన్నారు కాబట్టి, పోలీస్ జాగిలం అన్నట్టుగా పోలీస్ పత్రిక అని ఆల్రెడీ అనేసారు కాబట్టి ఖచ్చితంగా సురక్ష ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకు. ఎందుకంటే ఆ మిగతా పేజీలు అన్నింటిలో కూడా నేర పరిశోధనలో మా వీర పరికరం ఎలా ఉందో మనం చెప్పుకోక తప్పదు. పత్రిక వేసేదే దానికోసం. సబ్స్క్రైబర్స్ వాళ్ళే, ఎవరు డబ్బులు కడతారో వాళ్ళ గురించే రాయాలి, వేరే వాళ్ళ గురించి ఎట్లా రాస్తారు. అదే మధ్యలో కొన్ని పేజీలు మాత్రం ఆ ఫ్యామిలీస్ కోసం కాబట్టి అది ఓపెన్ స్పేస్ లాగా పెట్టి ఒక మంచి కథ మన పెనుగొండ లక్ష్మీనారాయణ గారు సాహిత్య విమర్శకుడు, ఆయన చదివిన వాటిలోంచి మంచి కథలు ఈ పత్రిక పాలసీ ప్రకారం తీసుకొని ఆ పరిచయం చేయడం. అట్లా చాలా మంచి కథలు నేను కూడా మిస్ అయినవన్నీ కూడా చదివే అవకాశం నాకు కూడా కలిగింది. పోతే ఈ రీడర్స్కి అందరికీ కూడా ఎక్కడెక్కడో మరుగున పడిపోయినా తెలియని మంచి కవిత్వం చదివేటటువంటి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ పుస్తక రూపంలో రావడం వల్ల అందరికీ కూడా ఒక సెలెక్టెడ్ మంచి పోయిటరీ, మంచి కవిత్వాన్ని పరిచయం చేసుకునే అవకాశం కలిగింది. కవిత్వం అనేది ఏమవుతుందంటే ఒకసారి అది అందరికీ గొప్పన అర్థం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే కొంత మార్మికంగా ఉంది. అందరికీ తెలుసు ఇది నారికేళ పాకం అని, కదలీ పాకం అని, ద్రాక్ష పాకం అని, ఇలాగా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆ కవిత్వ దేంట్లో ఉంటుందో తెలియదు. అది ద్రాక్ష పాకం అయినా కూడా అందరికీ అది అర్థం అవ్వాలని ఏం లేదు. ఎందుకంటే తెలుగులో ఈ సాహిత్య స్ఫూర్తి కానీ లేకపోతే సాహిత్యంలో ఒక మెచ్యూరిటీ పరిణతి కానీ పెద్ద గొప్పగా అయితే ఏమీ లేదు. ఇక్కడ కథ రాయాలన్నా కూడా కష్టమే తెలుగులో. ఎందుకంటే వాడికి అంతా ఉంటే ఒక మంచి ముగింపు కూడా ఉండాలి. వాడికి కథ యాక్చువల్గా ఎప్పుడు ముగియటం అనేది ఉండదు, అదొక ఫేజ్ అనమాట. లైఫ్లో అట్లా వెళ్ళిపోతుంటే ఒక కాలువ కానీ నది కానీ అట్లా పోతుంటే దానికి ఒక రేవు ఉంటే అది కథ. ఆ రేవుకి ముందు నీళ్లు ఉంటాయి, తర్వాత కూడా నీళ్లు ఉంటాయి. అట్లానే కథకి ముందు జీవితం ఉంటుంది, తర్వాత ఉంటుంది. అది ఒక చిన్న ఒక స్పేస్ తీసుకుంటుంది. అయితే వీడికి ఏదైనా అర్థం కావు. అంటే ఇక్కడ ఎడిటర్లు కూడా అట్లానే ఉంటారు. వాళ్ళకి సగం అర్థం కాదు, వాళ్ళు ప్రపంచ సాహిత్యం చదవరు, వాళ్ళకి తెలుసు. సో వాడికి అన్ని ఒక క్లియర్ కట్ ముగింపు, కన్క్లూజన్ అనమాట. అంటే కన్క్లూజన్ అంటే మనకి కన్విన్సింగ్ ఉండే కన్క్లూజన్ అంటే సినిమాల్లో అయితే లాస్ట్లో పోలీసు జీప్ దిగి యువర్ అండర్ అరెస్ట్ అంటే సినిమా అయిపోతుంది. వాడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు ఏంటో తెలియదు. అక్కడ విలన్ ఆ టెన్లో అన్ని ఖాళీ డ్రమ్ములు ఖాళీ అడ్డుపెట్టి ఉంటాయి. వాడు ఏ సెక్షన్ కింద కేసు పెడతాడో వాడికి తెలియదు, మనకి తెలియదు. మొత్తానికి యువర్ అండర్ అరెస్ట్ అంటాడు. ఇంకోటి ఏంటి, పెళ్ళి అవుతుంది సినిమాల్లో.
ఈ పెళ్ళైనాక పెద్ద మనం చూసేదే ఉంటుందో ఆడవాళ్ళు తిరిగి చేస్తారని ప్రేక్షకులు కూడా సంతోషంగా బయటకు వచ్చేస్తారు. ప్రారంభం నవల్లో రాశాను. ప్రేమలన్నీ కూడా పెళ్ళిళ్ళ దాకా వచ్చి పెంటైపోకుండా కొన్ని కొన్ని గొప్పగా ఉన్నాయి కాబట్టి లైలా మజను, అనార్కలి అట్లా ఎన్ని వచ్చినాయి అని రాస్తూ దాంట్లో పాతాళ భైరవ సినిమా కానీ ఏ సినిమా అయినా కానీ పెళ్లితోనే ముగిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత తోటరాముడి జీవితం ఎలా ఉంటుందో చూడడానికి భయంకరంగా అని కూడా ఒక సెటైర్ వేయడం జరిగింది. సో ఎనీవే వీళ్ళందరికీ ఏంటంటే ఒక పెద్ద కన్క్లూజన్ కావాలి ఆర్టికల్. అలా ఉండదు. అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే మంచి లిటరేచర్ రాదు. ఆ తర్వాత ఇంకొక లిమిటేషన్ ఏంటంటే వాడెవడో కష్టపడి సైకిల్ దొక్కి పాలమ్మి పెరుగు అమ్మి గొప్పగా పైకి వచ్చాడు, ఇలాంటి నీతి కథలన్నీ రావాలి. లైఫ్ అంటే అట్లా ఉండదు. తర్వాత వ్యక్తిత్వ వికాసం అదంతా సాహిత్యం కాదు. సాహిత్యం వేరే. జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూపించేది, నీకు తెలిసిన జీవితాన్ని ఒక కొత్తగా పరామర్శ చేసేది కథ కానీ కవిత్వం. కథ కన్నా కవిత్వం ఇంకా చాలా బాగుంది. ఎందుకంటే ఒక 10-15 పేజీల్లో 30 పేజీల్లో కథ కూడా రాసేదాన్ని కవిత్వంలో సూక్ష్మంగా 2 లైన్లో చెప్పేస్తుంది. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం అయిపోయింది. దాంట్లోనే ఉందంట. శ్రీశ్రీ అంటాడు. అలాగే తొలగి తొవ్వనిచ్చు వాడేప్పుడు తోసుకుని పోవాలి గారు మహాకవి ప్రజాకవి కాళోజీ. ఎవడిస్తాడు? తొలగి తొవ్వ ఎవడని ఇస్తాడు, మనం తోసుకుని పోవాలి. ఇది అందరికీ పనికొచ్చేది. అందరూ జీవితంలో అందరూ తెలుసుకోవాల్సింది. ఎవడు రారా అని ఒక కోవిడ్ తప్ప ఎవరు కూడా తొలగి తవ్వుతుంది. సో అట్లా క్లుప్తంగా క్యాప్సులైజ్ చేసి జీవితం మొత్తాన్ని కండెన్స్ చేసి ఒక థిక్ ఫామ్లో ఒక ఫిలసాఫికల్గా చెప్తారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఇది కావాలి. అట్లానే ఈ కవిత్వం అనేది, కవిత్వం కానీ కథ కానీ లిటరేచర్ కానీ మన చుట్టూ ఉండేదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఐడియాలజీ. అంటే వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఒక ఐడియాలజీని, ఒక భావజాలాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. రచయితలు కానీ కవులు కానీ ఎవరైనా సరే. మీరు మాట్లాడుతున్నారు అని అంటే మీరు మాట్లాడే మాట కనుక మీకు తెలియకుండానే ఒక భావజాలం ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. మనిషి అనేవాడు హార్డ్వేర్ అయితే దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ భావజాలం. దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటాయి రకరకాల శక్తులు మన చుట్టూ ఉంటాయి. ఎంత ఎక్కువగా ఏ ఐడియాలజీ రీఇన్ఫోర్స్ అయితే సొసైటీ ఆ ఫేజ్లో పోతూ ఉంటుంది. అంటే అది మనకు తెలియని కూడా తెలియదు. అంటే ఉదాహరణకి బాల్య వివాహాలు బ్రిటిష్ వారు నిషేధించినప్పుడు ఎక్కువ ఎవరు బాధపడాలి? మగవాళ్ళ ఆడవాళ్ళ? ఎక్కువ ఎవరు సంతోషపడాలి? ఆడవాళ్ళు సంతోషపడాలి. కానీ బాల్య వివాహాలు నిషేధించినప్పుడు, సతీ సహగమనం నిషేధించినప్పుడు ఎక్కువ బాధపడింది ఆడవాళ్ళు. ఎందుకు అని అంటే వాళ్ళని వాళ్ళకి తెలియకుండానే అట్లా మనం కండిషన్ చేసి ప్రోగ్రామ్ చేసి పెట్టు. మీరు చూడండి, వాళ్ళకు కూడా తెలియదు, తెలియకుండానే చాలాసార్లు మాటల్లో కానీ ఇంకొకటి కానీ వాళ్ళకి వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టిగా నవ్వు, నువ్వు ఆడపిల్లవు కదా, ఆడపిల్ల గట్టిగా నవ్వు. మగరాయిలాగా ఏంటది అంటే ఆడవేరు మగవేరు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే చెప్తారు, మగవాళ్ళు వచ్చి ఎవరో చెప్పరు. కానీ ఈ కాన్స్పిరసీ కానీ ఐడియాలజీ కానీ తయారు చేసేదంతా మళ్ళీ మగవాళ్ళు. ఎందుకంటే ప్రచార సాధనం, ప్రసార సాధనం, లేకపోతే ఈ ప్రవచనాలు చెప్పేది, రాసేది, పూసేది, మేసేది అన్నీ మగవాడి. కాబట్టి తనకు అనుకూలంగా ఉన్న భావజాలాన్ని అతను ప్రచారం చేస్తాడు. పెట్టుబడిదారుడు తనకు అనుకూలంగా ఉన్న భావజాలాన్ని ప్రచారం చేస్తాడు. అలాగే కవులు రచయితలు కూడా రెండు రకాలు. ఒకటి ప్రజల పక్షంలో పోరాడేవాళ్ళు, రెండు ఈ దోపిడీదారులు అనండి, లేకపోతే ఇంకొకటి అనండి, వ్యవస్థని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి, ఏమి మారకూడదు అని ప్రచారం చేసేవాళ్ళు ఒకరు.
వ్యవస్థ మీద తిరగబడి ఉన్నది కరెక్ట్గా లేదు, ఇది ప్రజలు బాగుండాలి అనే కవులు ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత వచ్చారు. మేము వాళ్ళందరి కవితలు వేయలేం, కానీ మా పత్రికలో గొప్ప కవులంటే కేజీ సత్యమూర్తి, అలాగే కలేపూరి ప్రసాద్. అంటాడు కలేపూరి ప్రసాద్, నా తల నరికి వీధిలో వేలాడితే నేను ఎగిరే ధిక్కార పతాకాన్ని అవుతాను. అది కవిత్వం, అది ప్రజల పక్షాన నిలబడి. దీంట్లో కూడా ఒక దాంట్లో వచ్చేసింది దేవిప్రియ కవిత్వంలో, కారంచేడులో ఒక కత్తుల్ని నీ నీళ్లలో కడిగారమ్మ కృష్ణమ్మ అని చెప్పి ఒక మాట వచ్చేసింది. తెలియకుండానే సో ప్రజల పక్షాన రాసే కవులు ఈ మధ్యన వస్తున్నారు. ఇంత ముందు ఉన్నాడు అందరూ వాడు గొప్ప కవులే కాదని ఏమన్నా, కానీ వాడు ఏం రాస్తాడు, రాజుగారిని పొగుడుతూ రాస్తాడు. రాజరాజ నరేంద్రుడు రాజ్యం ఏంటంటే రాజమండ్రి, ఆడు ఏలూరు తక్కువ లేదు, ఏలూరులో ఏలాపురి రాజ్యం, అటుపోతే కళింగ రాజులు, ఈస్ట్ గోదావరి కలెక్టర్ ఉన్నంత రాజ్యం ఉంటుంది. ఆయన్ని రాజరాజు పెద్ద రాజ్యం పాలిస్తున్నాడు, వీడంత గొప్పవాడు లేడు అని రాసేస్తాడు ఆయన. అంటే భారతదేశం మొత్తాన్ని ఆయన పరిపాలించినట్టు రాసేస్తాడు. మావాడే మా గోదావరి జిల్లా ఆయన రాసింది రాజకీయ అన్నయ్య. గొప్పవాళ్ళందరూ గోదావరిలో పుట్టారని మా పిల్లవాడిని అంటాడు. ఇదేనండి మీ బాధ. నేను ఒకటే చెప్తాను, మిగతా జిల్లాలో పుట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు లేరని మేము ఎప్పుడు అన్నాం. కానీ గోదావరి జిల్లాలో పుట్టాడు వాడు ఖచ్చితంగా గొప్పవాడే, కానీ మా వాళ్ళకి వినయం ఎక్కువ, కానీ ఒప్పుకోరు. సో ఆదికవి అనేవాడు మా జిల్లాలోనే పుట్టాడు. సరే ఆయన కానీ ఎవరైనా కానీ రాజుల్ని పొగడుతూ రాస్తారు, వాళ్ళు ఏదో ఇస్తారు, వీడు తీసుకుంటాడు, అయిపోయింది. అసలు ప్రజల పక్షాన ప్రజలు అనేవాళ్ళు ఒకరు ఉన్నారు. వాడు ఎలా ఉన్నాడు, బతికాడా చచ్చాడా, వాడికి హక్కులు ఉన్నాయా, అవేం అక్కర్లా. అది ఒక రకమైన కవిత్వం. రాజులు ఇచ్చేవి నేను ముట్టను, వాడు తుచ్చులు, రాజులు తుచ్చులు, ఇంకేదైనా వాడిని విపరీతంగా తిట్టేశాడు ఆయన. ఎవరు? బెమ్మరపోతాం కదా, తెలంగాణ కదా. ఆయన కేసీఆర్ గారి పూని ఆయనని తిట్టించాడు. సరే అంత తిట్టినా కూడా ఆయన ఏమి ప్రజల తరఫున రాయడు, ఆయన దేవుడి కోసం రాసు. దేవుడు బాగుండాలి అంతే, ప్రజలు ఎట్లా చేసినా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ అది పోతన గారి తప్పు కాదు, లేకపోతే అలసాని గారి తప్పు కాదు, లేకపోతే ఆయన నన్నయ్య గారి తప్పు కాదు. అది ఒక ఐడియాలజీ ట్రిగర్. ఐడియాలజీ అనేది ఎట్లయితే అందరినీ సాఫ్ట్వేర్ అనేది ఆ రోజుల్లో ఉన్న సాఫ్ట్వేర్ అది. సో దాని ప్రకారం మనుషులు నడుస్తూ ఉంటారు. అలాగే చివరిగా ఒక్కసారి మనం కనుక ఆలోచించినట్లయితే, నేను భయానందం కథలో రాసి, ఈ భూమి మీద ఉన్న అతి దుర్మార్గమైన జంతువు ఏదైనా, ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉందంటే అది మనిషి. అంటే భూమి మీద అందరికీ హక్కు ఉంది, సింహానికి హక్కు ఉంది, చీమలకి హక్కు ఉంది, పాములకి హక్కు ఉంది, అన్ని వృక్షాలకి. ఈ ప్లానెట్ అనేది అందరికీ చెందింది. కానీ మనిషి అనే స్వార్థపరుడు ఏం చేస్తాడంటే, పులి బతుకుండాలో లేదా అని వీటి సెట్ చేస్తాడు. వాడు బతుకున్నంతసేపు వేటాడేసి దాని తర్వాత అభయారణ్యం అని పెడతాడు. వీడే మొత్తం ఈ భూమి మొత్తం ఎట్లా ఉండాలి, ఎవడు ఏ జంతువు బతుకుండాలి, ఏ జంతువు చనిపోవాలని మనిషి డిసైడ్ చేస్తాడు. ఇట్లా డిసైడ్ చేసి మొత్తం మీద ఏకఛత్రాధిపత్యం సంపాదించిన తర్వాత మనిషి మళ్ళీ తనని తాను దోపిడీ చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఫస్ట్ జెండర్, దాని తర్వాత రేస్, దాని తర్వాత క్యాస్ట్, దాని తర్వాత క్రీడ్, ఇలా ఏదో ఒక బేసిస్ మీద ప్రతి మనిషి ఇంకొక మనిషి మీద ఒక బేసిస్ తోటి దోపిడీ చేయాలని, పెత్తనం సాగించాలని చూస్తాం. అట్లా ఈ అణగారిన పక్షాలు, హక్కుల్ని కోల్పోతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటి పక్షాన రాసిన వాడు ప్రజాకవి అవుతాడు, ప్రజల తరఫున రాసినట్లు అవుతుంది. ఇక మీరు ఇంతకుముందు సదాశివరావు గారు, పాపం మా గురువు గారు రావులపాటి సీతారామరావు గారు, వారు కూడా రాశారని పాపం వాళ్ళు నాతో పాటు ప్రమాదకరంగా వెళ్ళిపోయి వారు ఎప్పుడు కూడా నేను రాసినట్టు రాయలేదు. నేను ఏ రోజు కూడా పోలీస్ శాఖను పొగడ్డానికో తెగడానికో నేనేం రాయలేదు. నేను అందరిలో అంటే ఒక మామూలు వ్యక్తి, మామూలు మనిషి, ఈ దేశంలో ఉన్న సగటు మనిషి, మామూలు మనిషికి ఎట్లాంటి
ఎలా అయితే వ్యవస్థను చూస్తాడో అట్లా చూసి నేను రాశాను తప్పితే ఒక అధికారిగా రాయాలంటే నేను ఏమి రాయలేదు. సో రాయలేను, రాయను. సో అదంతా అయిపోయింది. నేను రాసిన డిసిప్లిన్ కథ చదివి ఉంటారు, తోకదేయని చెప్పు నా డిసిప్లిన్ కథ చాలామంది ఈ రోజు వరకు అంత క్రిటికల్గా వచ్చిన కథ కానీ మరొకటి లేదు, అందరికీ తెలుసు. ఆ చదివి ఒక మిత్రుడు అన్నాడు, మేము కూడా ఇలా రాయలేము సార్. సో అట్లా మనం ఎప్పుడైనా ఉద్యోగం అనేది లైఫ్లో ఒక చిన్న పార్ట్. అలాగే మనం ఉద్యోగం చేస్తున్నాం కానీ మొత్తం మనం మనిషిగా చచ్చిపోయి ఉద్యోగంగా బతుకుండాల్సిన అవసరం లేదు. ఉద్యోగి కంటే ముందు మనకు ఒక ఉనికి ఉంది. నేనేమి పోలీస్ శాఖలోకి వచ్చి మనం ఏ రాసిన ఎవడొకటి వేస్తాడని నేను రచయితను కాదా, నేను ముందే రచయితని, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. 2, నేను రాసింది ఏది కూడా నేను ఐజీగా ఉన్నా, డిఐజీగా ఉన్నా, ప్రమోషన్ వచ్చినా, ఏడీజీగా ఉన్నా, పత్రికలు వాడు ఎవడో వేయి. అందరూ పోమని అంటే మన మిత్రుడు మొన్నే చనిపోయాడు, ముత్యాల ప్రసాద్, విశాలాంత్ రెడ్డి, ఆయన ఒక్కడే వేసేవాడు. చివరికి ఎక్కడోడు అక్కడికే చేరుతాడని, ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతుందని మళ్ళీ కమ్యూనిస్టులు అందరూ ఏకమై నేను రాయటం, ఆయన వేయటం, ఇట్లా నా కథలన్నీ ఎక్కువ విశాలాంధ్రలోనే వచ్చింది. సో ఎనీవే, కవిత్వం అంటే, సాహిత్యం అంటే ఇంత గొడవ ఉంటుంది. సాహిత్యం అంటే సింపుల్గా 4 అక్షరాలు రాయటం, ఏదో వాగాడంబరం అది కాదు. కానీ ప్రతి దాని వెనుక ఒక ఐడియాలజీ ఉంటుంది. దట్ ఈస్ ద సాఫ్ట్వేర్. ఆ ఐడియాలజీ ఏమిటి, అది ఎవరి పక్షాన ఉంది, ప్రజల పక్షాన ఉందా, పాలకుల పక్షాన ఉందా అనేది చూసుకోవాలి. నేనైతే పాలకులు అంటున్నాను, నా పెనుగొండ అయితే దోపిడీదారులు అంటున్నాను. సో ఎనీవే, అందరికీ నేను విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కువ మన పిల్లలకి చదవటం అలవాటు చేయాలి. ఓన్లీ మన రచయితలే కాదు, ఈ గొప్ప గొప్ప రచయితలు చెహోవ్ ఉన్నాడు, గైడి మపాసా ఉన్నాడు, మార్క్ ట్వైన్ ఉన్నాడు. అద్భుతమైన వాళ్ళ రచనలు చదివితే మనకి అంటే ఏ ఒక్క పాఠశాల, ఏ ఒక్క కళాశాల ఇవ్వలేనంత జీవితం పట్ల మంచి దృక్పథాన్ని, ఆలోచనని అవి వాళ్ళు ఇవ్వగలరు. సో ఈ మన కవిత్వ పరామర్శ వేయడానికి నేను ఏమీ అవకాశం ఇవ్వలేదు, రాసి వేయడానికి నాకు అవకాశం ఇచ్చారు కృష్ణరామ్ గారు, వారికి ధన్యవాదాలు. అంటే కొంచెం తొందరపడి మీరు ముందే వేస్తారు పుస్తకం, లేకపోతే కొద్ది కాలం తర్వాత నేనే వేద్దాం అనుకుంటున్నాను. కథలు ఇందులో వచ్చినవన్నీ ఒక 50 అయిన తర్వాత కథలు వేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా 2వ ఎడిషన్ తప్పకుండా వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.